వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంఖారావాన్ని మోగించిపోతున్నారు. సమరానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటున్నారు ముఖ్యమంత్రి. శనివారం విశాఖ సభ ద్వారా కేడర్లో జోష్ పెంచడంతో పాటు ప్రజలకు కీలక సందేశాన్ని పంపనున్నారు జగన్. ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల రణభేరి మోగించనుందే. ఉత్తరాంధ్ర నుంచే ప్రచార పర్వం మొదలు కానుందే. శనివారం భీమిలి మండలం సంగివలస దగ్గర వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దాదాపు 2 లక్షల మంది కేడర్ ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, కార్యకర్తలు ఈ సభకు హాజరవుతారు. క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాలకు క్యాడర్ మీటింగ్ పెట్టబోతున్నారు. ఎలక్షన్ కు ఒక సన్నాహక మీటింగ్ లాగా ఇది ఉండబోతోంది. సో ఈ మీటింగ్ అందరూ కూడా మొబిలైజ్ చేయడానికి, కార్యకర్తలందరూ కూడా తీసుకురావడానికి అందరూ ఎమ్మెల్యేలందరితో కూడా చర్చించడం జరిగింది. సో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో వీళ్ళందరితో కూడా ఒకసారి కలిసి మాట్లాడడం జరిగింది. సో ఈ సభని విజయవంతం చేస్తామని చెప్పి కూడా గత 4.5 ఏళ్లుగా ప్రజలకు ఎంత సంక్షేమం అందించామన్నది ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు సీఎం జగన్. ప్రజలకు తమ పాలనలో ఎంత మేలు జరిగిందే, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించనున్నారు. ఈ సభ ఉత్తరాంధ్ర జిల్లాల 6 జిల్లాల నుంచి 34 నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలందరితో సమావేశమయ్యే సభ కాబట్టి కార్యకర్తలంతా ముఖ్యమంత్రి గారిని చూడటానికి, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారో వినాలి అనే కాకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని కొంతమంది కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటారు. దానికోసమని కార్యకర్తలకు దగ్గరగా వెళ్ళాలి, కార్యకర్తలతో మాట్లాడని మా గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. కాబట్టి జనం మధ్యలోకి వెళ్ళి, బహిరంగ సభకు వచ్చిన కార్యకర్తల మధ్యలోకి వెళ్ళి కొంతమందితో ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధంగా, వాళ్ళని చూసి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కునే విధంగా ఉండటానికి బాగుంటుందని చెప్పి ఈ ర్యాంప్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భీమిలి సభ కోసం వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటయ్యాయి. పిడికిలి బిగించి వేలు చూపిస్తూ సీఎం ఫోటోకు సిద్ధం అనే టైటిల్తో పోస్టర్లు ఏర్పాటు చేసింది. మేం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామనేలా ఈ పోస్టర్లు ఉన్నాయి. నగరంలో ఎటు చూసినా ఇలాంటి హోర్డింగ్లే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన పార్టీల కంటే ముందే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. 1 మినహా ఆ ప్రక్రియ దాదాపు పూర్తయిందే. ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టనున్నారు సీఎం జగన్. భీమిలి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 చోట్ల క్యాడర్ మీటింగ్లు నిర్వహిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొంటారు జగన్. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసరికి క్యాడర్ను పూర్తిగా ఎన్నికల మోడ్లోకి తీసుకువెళ్లాలి అన్నది సీఎం జగన్ వ్యూహం.